సార్ 30 సంవత్సరాలుగా మీకు తెలుసు కదా, మీరు పోలీస్ ఆఫీసర్గా మీకు తెలుసు కదా సార్, ఎన్ని సంవత్సరాలుగా మేము వస్తున్నప్పుడు ఏదేం సమస్య ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి వ్యవస్థ అంతా కూడా సపోర్ట్ చేయాలని దానికి కూడా ఆంక్షలు పెట్టడం అనేది, దేవుడి యొక్క సేవలో పాల్గొనే ఆంక్షలు అనేటువంటిది అసలు నేను ఊహించలేదు. మా ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుందని నేను ఊహించలే. వివాదం ఏమీ లేదు. వివాదాన్ని కొద్దిమంది సృష్టించాలనుకుంటున్నారు కానీ వివాదం ఏమీ లేదు. నేను కూడా ఎప్పుడు రథంలో కూర్చోను, ఎమ్మెల్యేగా నేను కూడా పైకి ఉండను. దానికి కన్సర్న్ ఉంది. ఏమంటే రథాన్ని నడిపే క్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మొదటి నుంచి చొరవ తీసుకుంటున్నారు. ఆయన పేరు ఆయన అడగడు. మేమే మా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఓ గారిని, అర్చకుల్ని, ఆయన్ని అకామిడేట్ చేయడం జరిగింది. అంతకు మించి వివాదాలకు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటే నేలకు దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ, ఊరికి అవమానం కానీ, లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతాం.